హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత కొన్ని నెలలుగా అమెరికా వలస విధానాల్లో వస్తున్న మార్పులు, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ నిబంధనలో వస్తున్న కఠినతరమైన రూల్స్ లక్షలాది మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా డ్రీమ్ అంటే వీసా తీసుకొని వెళ్ళడం, అక్కడ సెటిల్ అవ్వడం, అక్కడే పౌరసత్వం పొందడం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదా ఇతర వెస్టర్న్ కంట్రీస్లో పెరుగుతున్న నేటివిజం అంటే స్థానికులకి ఉద్యోగాలు కావాలి అనే ఒక నినాదం ఇప్పుడు అదొక రాజకీయ అస్త్రంగా మారింది. 2010లో ఉన్న వెల్కమింగ్ వాతావరణం ఇప్పుడు ఎందుకు లేదు? ఈ ప్రశ్న మనకి మనం వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు అమెరికాలో లేదా యూరోప్‌లో జాబ్ మార్కెట్ చాలా పోలరైజ్ అయింది. మా ఉద్యోగాలు మీరు లాక్కుంటున్నారు అనే అసహనం పెరిగింది. దీనివల్ల మన టాలెంటెడ్ ఇంజినీర్లు, సైంటిస్టులు ఒక రకమైన అనిశ్చితిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన కోణం ఉంది. బయట దేశాల్లో అవకాశాలు తగ్గుతున్నప్పుడు మన మేధావులు ఇండియాకి ఎందుకు తిరిగి రావడం లేదు? ఒకవేళ వద్దామన్నా ఇక్కడ ఎదురయ్యే పొలిటీషియన్స్, బ్యూరోక్రాటిక్ అడ్డంకులు, మౌలిక వసతుల లోపం, కరప్షన్ ఇవన్నీ వారిని భయపెడుతున్నాయా? పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఎదిగిన ఇండియన్స్ మన దేశంలో ఆ స్థాయి కంపెనీలను ఎందుకు స్థాపించలేకపోతున్నారు? ఎందుకంటే ఒక మేధావి కేవలం జీతం మాత్రమే కాదు, తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అన్నీ చూసుకుంటాడు. ఒకసారి ఆలోచించండి. ఇది మనకు దొరికిన గోల్డెన్ ఆపర్చునిటీ. వేలాది మంది ఆంట్రప్రెన్యూర్లు, రీసెర్చర్లు, సైంటిస్టులు ఇప్పుడు ఒక సానుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించగలిగితే ఆ మేధావులు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం రోడ్లు, నీటి వ్యవస్థ, పారదర్శకమైన పాలన, కరప్షన్ లేని పొలిటీషియన్స్ ఇలాంటి వాళ్ళని అందించగలిగితే మన ఇండియాను గ్లోబల్ హబ్గా మార్చడం పెద్ద కష్టమేమీ కాదు. మీరేమంటారు? కింద నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.